ఒక ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ దేశంలో విదేశీ పర్యటనకి వెళ్ళారు, ఎక్కడ పెట్టుబడులు తేటానికి వెళ్ళారు? ఎందుకంటే 16 సంవత్సరాల నవ యువకుడు కదా చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులు తీసుకురావటంలో 16 సంవత్సరాల నవ యువకుడు. ఆ నవ యువకుడు ఎక్కడికన్నా మారిపోయారా, పారిపోయారా, ఎత్తుకెళ్ళారా, ఏమైపోయింది అనేది రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజల్లో నేను కూడా ఒకడిని బాధపడుతున్న పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి ఏ విధంగా వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి తెలియాలి, అధికారులకు తెలియాలి. ముఖ్యమంత్రి గారు వారి యొక్క శ్రీమతితోటి, వారి పిల్లలతోటి, మనవళ్ళు మనవరాళ్ళతోటి ఒక లండనో, ప్యారిసో, బాలియో, డాలియో, సింగపూరో వెళ్ళారు. తప్పేం లేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎవరు తీసుకునే అధికారం ఎవరికీ లేదు. పర్సనల్ లైఫ్లోకి చొరబడాల్సినటువంటి అధికారం కూడా ఎవరికీ లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా, ఒక మంత్రిగా, రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు యొక్క ప్రతి పర్యటన కూడా అధికారికంగా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలిసి తీరాలి. ఇది రాజకీయ పార్టీలుగా మాలాంటి వ్యక్తులను ఖచ్చితంగా విమర్శించేటువంటి అంశమే, అందులో డౌటే లేదు. ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు? లండన్లో వెళ్తున్నారు. లండన్లో ఎక్కడున్నారు? ఏ హోటల్లో దక్కున్నారు? ఏ రూముల్లో ఉన్నారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? హవాలా కుంభకోణం చేస్తున్నారా, రవాణా కుంభకోణం చేస్తున్నారా? ఇవన్నీ మాకు సంబంధం లేదు. వెళ్ళారు. ఇప్పుడు మీరు ప్యారిస్ వెళ్తున్నారు, అదేదో ఊరు వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయి మీరు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారా? ఎవరు పిచ్చోళ్ళు కూడా ఎవరు అనుకోరు పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళు ఫారెన్ వెళ్తున్నారు, ప్యారిస్ వెళ్తున్నారు అనేది ఎవ్వరు అనుకోరు. కానీ శంఖంలో పోస్తే తీర్థం అయినట్టుగా మీరు ఆ పర్యటనను అధికారికంగా దానికి ఒక పేరు పెట్టాలి. ఒక్క పెట్టుబడులు తీసుకురావడానికి పలానా చోటకి వెళ్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారా, లేకపోతే మీరు ఇక్కడ నుంచి దోచుకున్న డబ్బును అక్కడ హవాలా కుంభకోణం చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. కానీ ప్రపంచానికి మాత్రం ఒక కలరింగ్ ఇవ్వాల్సినటువంటి మీ మినిమం బాధ్యత అయినా మీ మీద ఉంది అనేది మా రాజకీయ పార్టీ యొక్క ఒపీనియన్, జేబీపీ పార్టీ యొక్క ప్రాథమికమైనటువంటి ఒపీనియన్. మీరు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిగా మీ భద్రత అనేది మాకు కూడా కన్సర్న్. మా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతగా మీరు ఎలాగైనా వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళండి, వీ డోంట్ మైండ్ అట్ ఆల్. గత 5 సంవత్సరాల్లో మీరు హైదరాబాద్లోనే కూర్చున్నారు. ఎవరిని అడిగారేంటి? ఎవరు అడగల. కానీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా అడిగే హక్కు కూడా మాకు ఉంటుంది అనేది నేను చెప్తున్నా. అయితే గత ప్రభుత్వంలో చాలామంది అడగొచ్చు, నీకేం పనియా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే? నాకేం పని లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో వ్యక్తిగతంగా వారి పిల్లలను చూడటానికి సొంత ఖర్చులతో విమానంలోకి వెళ్ళినప్పుడు మరి దాన్ని మీరు రాజకీయ అస్త్రంగా మార్చుకొని ఊరు వాడ తిరిగి గోలగోల చేశారు కదా. మరి ఆ గోలగోల చేసినప్పుడు మరి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని మరి నువ్వు మాయమైపోయినప్పుడు అడగాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకి మాకు కూడా ఉంటుంది కదా. అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వారి వ్యక్తిగతమైన పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఒకసారి వేసి వినిపించాల్సింది. ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే ఒక గంటకి రేటు పడుతుంది. అంటే దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముళ్ళు. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళాడు. హాలిడేకి వెళ్ళాడు. ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు. జగన్ లండన్కి వెళ్ళి ఎక్కడ పడుకుంటున్నాడు నేను అడిగానా? ఏ హోటల్కి వెళ్ళారని అడిగానా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇది చూడండి, ఇంకొకసారి వినిపిస్తాను, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియాలి. చాలా పేదవాడు, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది.
ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్ పోయాడు. అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే 1 గంట కింద రేటు పడుతుంది. అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి కూతుర్ల మీద అభిమానంతో లండన్ పోయాడు తమ్ముడు. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్కి వెళ్ళాడు హాలిడేకి. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారి పిల్లలను చూడటానికి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లండన్ వెళితే దాన్ని కూడా మీరు విమర్శిస్తూ 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజనరీ ముఖ్యమంత్రి మీరు, 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమంత్రిగా 16 సంవత్సరాల అనుభవం, రాజకీయ నాయకులుగా 45 సంవత్సరాలు, ప్రధానమంత్రి మోడీని మీరే ప్రధానమంత్రిని చేశారు, వాజ్పేయిని మీరే ప్రధానమంత్రిని చేశారు, 1956 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతులను మీరే చేశారు, ఈ దేశానికి స్వతంత్రం మీరే తీసుకొచ్చారు, ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పారద్రోలింది మీరే, భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది మీరే, హైదరాబాద్ని కట్టింది మీరే, ముంబైని కట్టింది మీరే, ఢిల్లీలో దేశ రాజధానిగా ఢిల్లీని సెలెక్ట్ చేసింది మీరే అని చెప్పుకుంటారు కదా. ఇంత విజనరీ ఉన్నటువంటి మీరు, ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు, మరి ఒక ముఖ్యమంత్రి వారికి పిల్లలను చూడటానికి వెళితే దాన్ని అంత వ్యంగ్యంగా మీరు మీ సుపుత్రులు ఇద్దరు విమర్శించారే. 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకొని వెళ్ళారు, ఇది వాళ్ళ సొంత డబ్బులు, ఈరోజు రాష్ట్ర ప్రజల బాధల్లో ఉంటే వాళ్ళు విమానం వేసుకొని వెళ్ళారు, వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి విమానం వేసుకొని వెళ్ళారు అని చెప్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు ఆర్టీసీ బస్సు వేసుకొని వెళ్ళారా, లేకపోతే సైకిల్ దొక్కుంటే వెళ్ళారా, లేకపోతే పడవ వేసుకొని మీరు మీ అబ్బాయి ఇద్దరు కూడా పడవ దొక్కుంటా వెళ్ళారా కలుపుకొని? ఎట్లా వెళ్ళారు సార్ మీరు? పోనీ మీరు విమానంలో వెళ్ళారు, విమానం డబ్బులు ఎవరు కట్టారు సార్? అనిల్ అంబానీ కట్టాడా? విమానం డబ్బులు ఎవరు కట్టారు? దివంగత ఎన్టీ రామారావు గారు కట్టారు, మీ మాంగారు కట్టారా? పోన్లే మా అల్లుడు మా కూతురు ఇద్దరు జనవరి 1కి వెళ్తున్నారని మీ మాంగారు కట్టారా? మీకు డబ్బులు ఎవరు కట్టారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో నుంచే కదా డబ్బులు తీసుకుంది మీరు. గన్నవరం టు మాదాపూర్, మాదాపూర్ టు గన్నవరం, గన్నవరం టు సెక్రటేరియట్ విజయవాడ ఎవరు కడుతున్నారు సార్ డబ్బులు? దావోస్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి ఎవరు కడుతున్నారు సార్? సింగపూర్కి, దావోస్కి, ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి పర్సనల్ టూర్కి డబ్బులు ఎవరు కట్టారు? మీరు విమానాల్లో వెళ్ళారా? లేకపోతే అక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఉండవా? లేకపోతే మీరు వచ్చేంత వరకు మీరున్న 3 రోజుల వరకు గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా పార్కింగ్ చేయకుండా విమానం గాల్లోనే చక్కర్లు కొడతా ఉంటుందా? మీరు వచ్చేంత వరకు మళ్ళీ విమానం పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయేమో అని చెప్పడానికి. మరి మీరు మాత్రం ప్రపంచానికి ఏ రూమ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు ఎవరికి చెప్పరా? మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకొకళ్ళు అయితే మాత్రం వాళ్ళ పిల్లలను చూడటానికి వెళితే, అధికారికంగా పర్సనల్ టూర్లకు వెళితే అది మాత్రం ప్రపంచానికి చెప్పకపోతే మైకు పట్టుకొని మాట్లాడతారా? సో చెప్పడానికి శ్రీరంగ నీతులు ఉంటాయి కానీ పాటించడానికి శ్రీరంగ నీతులు ఉండవా అని ఒక రాజకీయ పార్టీగా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తే, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అధికార గణం ఏం సమాధానం చెప్తారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అంటే చాలామంది అడగొచ్చు, ఏంటండి ముఖ్యమంత్రి గారు వెళ్తే 3-4 రోజులు వెళ్తే ఏమవుతుంది, తప్పే ఉంది? తప్పేం లేదు. అబ్సల్యూట్లీ ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా సరే వెళ్ళేసి వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ కార్యక్రమాలు చూసుకోవచ్చు. దాని గురించి మనం ఎవరూ కామెంట్ చేయటానికి లేదు. కానీ నేనేమంటానంటే, రాష్ట్రం ఇంత బాధల్లో ఉంటే, రాష్ట్రంలో యువత ఇంత కష్టాల్లో ఉంటే, 164 సీట్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చి, ఎందుకు అధికారం ఇచ్చారో తెలుసా సార్? గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గౌరవ ఐటీ మినిస్టర్ గారిని అడుగుతున్నా, నేను ఎందుకు మీకు అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు ఏమి నమ్మి మీకు అధికారం ఇచ్చారు? 164 సీట్లతోటి భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానంత మెజారిటీని మీకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఫారెన్ టూర్లు తిరగటానికి ఇచ్చారా? పర్సనల్గా ఇక్కడ దాచుకున్న డబ్బును తీసుకుని అక్కడ హవాలా కుంభకోణం చేయడానికి ఇచ్చారా?
దేనికోసం మీకు అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు? ఇంతకుముందు మాట్లాడుతూ గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంటే, రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంటే, ప్రజలు ఇంత బాధల్లో ఉంటే మీరు మాత్రం లండన్ టూర్లు వెళ్తారా అని నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని. యుగళం అనేటువంటి ఒక వాకింగ్ పరేడ్ చేశారు, మీరు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, బహుశా మర్చిపోయారు. ఎందుకంటే అధికారం ఒకసారి వచ్చేసిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అధికారం ఒకసారి వచ్చేసింది, మనం ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మనం కోరుకున్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరేమో అనధికారిక ముఖ్యమంత్రి అయిపోయినారు. ఇంకా మీకు రాష్ట్ర ప్రజల కష్టాలతో సంబంధం ఏంటి? రాష్ట్రంలో యువత గురించి సంబంధం ఏంటి? మీరు ఇచ్చిన హామీల గురించి సంబంధం ఏంటి? మీరు మాట్లాడినటువంటి మాటల గురించి సంబంధం ఏంటి? మీరు చేసిన వాగ్దానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరం ఏముంది? రాష్ట్ర ప్రగతి అవసరం ఏముంది? రాష్ట్రంలో ప్రజలు కష్టాల అవసరం ఏముంది? రాష్ట్రంలో అమరావతికి నిధులు వస్తే ఎంత, రాకపోతే ఎంత? రాష్ట్రంలో ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి డిఏ వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఈ రాష్ట్రానికి కంపెనీలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మన జేబులు నిండుతున్నాయి, మన ఖజానా నిండుతుంది, మన పర్సనల్ అకౌంట్లు నిండుతున్నాయి, చాలు. ఎంత సంపాదించాము అంటే 30-40 సంవత్సరాల సినిమాల్లో మా అన్నయ్య గారు సంపాదించిన దానికి 3 అంతలుగా ఈ 18 నెలల కాలంలో సంపాదించిన పవన్ కళ్యాణ్కి తెలుసు పొలిటికల్ పవర్ వాల్యూ ఏంటో. రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకొని 150 కోట్ల నుంచి ఇప్పుడు 200 కోట్ల రూపాయలకి నూతన సంవత్సరంలో మీ యొక్క ఇన్కమ్ రేట్ పెంచుకున్నారు చూసారా? ఆ ఇన్కమ్ రేటు పెంచుకున్న రేటుకి సంబంధించినటువంటి వాల్యూ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, పవర్ యొక్క వాల్యూ ఏంటో. రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 నేను ఇస్తాం. సో ప్రభుత్వం తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా. నేను అడుగుతున్నా గౌరవ ఐటీ మినిస్టర్ గారిని, ఏమన్నా కడుపుకి అన్నమేనా తినేది? మనం కడుపుకి అన్నమేనా తినేది? నారా లోకేష్ గారు, ఏమన్నా అర్థమవుతుందా? మనిషిగా పుట్టి తెల్ల చొక్కా ఒకటి వేసుకొని అమాయకంగా ఒక గడ్డం పెంచేసుకొని ఏమి తెలియని అమాయకులాగా స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నటన ఎంతో కాలం నిలబడదు సార్. బహుశా జనవరి 1 ఇంకా వచ్చినట్టు లేదు. మీరు మీ యొక్క అనధికార పర్యటన నుంచి ముగించుకొని మీరు ఇంకా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విషయంలో ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగాల. గుర్తుపెట్టుకో తమ్ముళ్ళ. ఏమైనా స్పృహ ఉందా మీకు? రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా? ఎట్లాగ ఉద్యోగాలు? 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు సార్. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే జాబ్ క్యాలెండర్ వేయరా?
రమారామి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీరందరూ అనుకుంటారు, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు, ఒక డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక సూపర్నెంటు ఒక డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే, ఒక డిపార్ట్మెంట్లో ఒక R&B డిపార్ట్మెంట్లో ఒక 20 ఉద్యోగాలు 20 మంది రిటైర్డ్ అయిపోయి లేకపోతే కొంతమంది చనిపోతారు ఒక 30 ఖాళీలో 40 ఖాళీలో ఒక డిపార్ట్మెంట్లో ఒక బ్రాంచ్లో ఖాళీ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ బేసిస్లో నియమించాల్సినటువంటి వీళ్ళు ఇదిగో ఈ దుర్మార్గులందరూ కూడా పాలకులందరూ వచ్చి ఈరోజు ఆ 30 ప్రభుత్వ ఉద్యోగాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్తో నియమించడం ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గం నుంచే స్టార్ట్ అయింది. ఈ దుర్మార్గుడే ఆద్యుడు దానికి. ప్రభుత్వ ఉద్యోగాలని ఏ విధంగా కట్ చేయాలో ప్రపంచానికి రుచి చూపించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని నియమించుకోవటం మొదలుపెట్టిన దుర్మార్గుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దే ఆర్ సపోజ్ టు బి రెగ్యులరైజ్డ్. అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే. అసలు కాంట్రాక్ట్ బేసిస్ తోటి ఉద్యోగాలు చేయటం ఏంటండి? ఎక్కడుంది అసలు ఆ పదం? ఒక వ్యక్తికి ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు నియమిస్తూ ఈరోజు 12 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగానే ఉన్నాయి. నేను అడుగుతున్నా నారా లోకేష్ని, నువ్వు ఎందుకు ఫిల్ చేయటం లేదు? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను ఇస్తాను నీకు డేటా. మీరు ఎందుకు ఫిల్ చేయటం లేదు? రెగ్యులర్ జనవరి 1వ తారీఖున ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? ఇప్పుడు నిన్ను ఎక్కడ చొక్కా ఇప్పి ఎక్కడ తనాలి? నిన్ను ఏ రోడ్డు మీదకి లాక్కురావాలి? నిన్ను యువకాలంలో నువ్వు చెప్పినటువంటి హామీలకి చేస్తున్నటువంటి పనులకి వెళ్ళి దావూస్లో వెళ్ళి దాక్కుంటావా? సింగపూర్లో వెళ్ళి దాక్కుంటావా? ప్రభుత్వం అధికారిక మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీలు వినే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు. నేను ఇంకొకసారి మళ్ళీ వినిపిస్తా. తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డే టు టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది రాసుకో, రికార్డ్ చేసుకో, డే టు టైం రాసుకో. రెనా అని ఎంఎస్ నారాయణ ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. లోకేష్ మాటలు, లోకేష్ డైలాగులు వింటే ఆ ఎంఎస్ నారాయణ గారు, స్వర్గీయ ఎంఎస్ నారాయణ గుర్తొస్తాడు నాకు. ఆయన కూడా అంతే పాపం, అక్కడెక్కడో ఫ్యాక్షన్ ఊళ్ళో నుంచి పారిపోయి ఇటు వచ్చేస్తాడు, బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటూ ఉంటాడు. ఆయన ఎత్తుకుంటూ ఒక 10 మంది వస్తారు. ఏమన్నా నువ్వు తల పీకలు కోసినటువంటి నువ్వు బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటున్నావు, ఇంత గొప్ప సీమ ఫ్యాక్షనిస్ట్వి, ఒక్కసారి తొడగొట్టన్నా చూడాలని ఉంది అని. నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని, సార్ ఒక్కసారి జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయండి సార్. ఆయన తొడగొట్టలేడు, ఈయన జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయలేదు. ఆయనేమో ఫేక్ ఫ్యాక్షనిస్టు, ఈయనేమో ఫేక్ పొలిటికల్ లీడర్. రాష్ట్ర ప్రజలు ఈ మాటలు నమ్మే కదా యువత మీకు ఓట్లు వేసింది అంటున్నా నేను. 2025 జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? జనవరి 1న ఇవ్వలేదు. 2026 జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి యువత ఎక్కడికి వెళ్ళాలి సార్? యువత ఎవరిని అడగాలి? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు ఖాళీలు ఎవరు ఫిల్ చేయాలి అని అడుగుతున్నాను నేను. మీరు ఈ మాటలు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది, ఈ సొల్లు కబుర్లు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది, ఈ మాయ మాటలు చెప్పు కదా అధికారంలోకి వచ్చింది. ఇదిగో ఈ అమలు కానీ హామీలు ఇచ్చి కదా ఈరోజు యువతను మోసం చేసింది. మరి 60 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఫిల్ చేయండి. 12 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటారు, ఆపై ఇయర్ చూసుకుంటారు. ఎప్పటికప్పుడు ఖాళీలు వస్తూ ఉంటాయి. ఎటు మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు కదా, ఆ 20 లక్షల ఉద్యోగాలు మిగతా వాళ్ళకి వస్తాయి. యువతకి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? 2026 సంవత్సరంలో మీరు వెళ్ళి బాలీలో దాక్కుంటారా?
మీరు హవాలా కుంభకోణంలో దోచుకున్న డబ్బంతా కూడా దాన్ని హవాలా కుంభకోణంలో లాక్కున్నట్టు దాచుకున్నట్టు సింగపూరు, దావోసు, లేకపోతే బాలి లాంటి ఊర్లోకి వెళ్ళిపోయి, దేశంలోకి వెళ్ళిపోయి మీరు డబ్బులు దాచిపెట్టుకుంటాను కదా సార్. మీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇంత దుర్మార్గంగా వాడి ఈ రాష్ట్రంలో గాయపైపోతే మాట్లాడకుండా కూర్చోవాలా? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మీరు గమనించండి. వీళ్ళకున్నటువంటి మీడియా, వీళ్ళకున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వీళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళు పంచి పోషించేటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళ వ్యవస్థ మొత్తాన్ని ఆక్రమించేసి అక్కడ ఏమీ లేని చోట అద్భుతాలు సృష్టిస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనతో ఏబిఎన్, TV5, మహా టీవీ అండ్ యూట్యూబ్ ఛానల్స్, నాకు తెలిసి ఒక 400-500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వీళ్ళు నెలకి 200 కోట్ల రూపాయలు, ఐఎమ్ ఆన్ రికార్డ్, నెలకి 200 కోట్ల రూపాయలతోటి సోషల్ మీడియాని, యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేస్తూ, పత్రికల్ని మేనేజ్ చేస్తూ, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పెట్టుబడులు లేకపోయినా, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఉపాధి కల్పన లేకపోయినా, సూపర్ 6 అమలు కాకపోయినా, నా రాజ్యం నామరాజ్యం, రేప్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే అడిగేవాళ్ళు. ఇలాంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు నెత్తి మీద తీసుకొచ్చి పెట్టుకున్నామా అని రాష్ట్ర ప్రజలలో రామచంద్రాన్ని ఏడుస్తుంటే మీరు సీక్రెట్ టూర్లు చేస్తారా? రాష్ట్ర ప్రజలకి మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? జాబ్ క్యాలెండర్ గురించి నేను అష్యూరెన్స్ ఇచ్చాను, 1వ తారీఖు వస్తుంది, నేను ఇక్కడ కూర్చొని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ నిరుద్యోగుల పాలిట నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఉందని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను అడుగుతున్నాను. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా, అనధికారిక ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీరు ఎంత కమిట్మెంట్తో ఉండాల్సినటువంటి బాధ్యత మీకు లేదా నేను అడుగుతున్నాను. నేను ఇంకొక వీడియో చూపించిన తర్వాత వీళ్ళు ఈ దుర్మార్గులు చేసినటువంటి దాని మీద నేను ఆధారాలతో సహా మీ ముందుకు వస్తాను. ఇదే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఆయన గురించి మాట్లాడకపోతే ప్రెస్ మీట్ కంప్లీట్ అవుతుంది. ఆయన గురించి మాట్లాడితీరా. ఎందుకు మాట్లాడితీరాలి అంటే, ఈ దుర్మార్గులందరికంటే ఈ అలీబాబా 40 దొంగల్లో ప్రధానమైనటువంటి దొంగ ఇదిగో ఈ పవన్ కళ్యాణ్. ఈ దొంగల ముఠాకి హెడ్ చంద్రబాబు నాయుడు గారు అయితే సబ్ హెడ్ పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఎస్, పీపుల్ ఆఫ్ ది స్టేట్ బిలీవ్డ్ యూ. మీ మాటలు నమ్మారు, మోసపోయారు, నష్టపోయారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తానన్నారు. ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశారో నేను ఇప్పుడు మీకు చెప్తా, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈ డాక్యుమెంట్లన్నీ అవే. 60 లక్షల మంది నిరుద్యోగులకి మరి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు కదా సార్. మీరు ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది. ఇదిగో ఈ మేనిఫెస్టోనే మీకు రేపు శిరాఘాతం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదేదో పేపర్లో ఫోటోలు వేసేసుకొని సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, సినిమా హిట్ అయితే నాకు రెమ్యునరేషన్ వస్తుంది, లేకపోతే పోతే నిర్మాత పోతాడు, నాకేంటి నేను హీరోగా నటించాను, నాకు ఇవ్వాల్సినటువంటి 50 కోట్లు 100 కోట్లు నాకు ఇచ్చేశారు, పోతే వాళ్ళే పోతారు అనుకోవడానికి ఇది సినిమా కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది రాజకీయం. ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారేమో నేను నటించేశాను ఒకసారి, అది పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, పోతే నిర్మాత పోతాడు, నాకేంటి, నా డబ్బులు నాకు వచ్చేసినాయి కదా, అది సినిమా చెల్లింది, మీ వ్యక్తిగతం. కానీ ఇది రాజకీయం, కుదరదు. అకౌంటబిలిటీ ఉంటుంది రాజకీయాల్లో, ట్రాన్స్పరెన్సీ ఉండాలి రాజకీయాల్లో. డ్రెస్ మార్చినంత ఈజీగా మాట మార్చడం కుదరదు. మీ మాట అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడ ఉంది. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, 143 బాణాలే మిమ్మల్ని 5 సంవత్సరాలు వెంటాడతాయి. మీరు బాలి వెళ్ళినా వెంటాడితే, సింగపూర్ వెళ్ళినా వెంటాడితే, మాదాపూర్ వెళ్ళినా వెంటాడితే, చిత్తూరు వెళ్ళినా వెంటాడితే, లేకపోతే పంజాబ్ వెళ్ళినా వెంటాడితే, లేకపోతే విశాఖపట్నం వెళ్ళినా వెంటాడితే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బాణాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సార్. మీరు ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ 3 మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీంట్లో మీరు ఇచ్చినటువంటి ఒక హామీ, మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీ, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ఆబ్లిక్ నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఏమైందని అడుగుతున్నాను నేను. నిరుద్యోగ భృతి చెప్పండి. చెప్పకపోతే మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని
పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టుతో కొట్టాలని నేను మొన్న అనగానే మీడియా మొత్తం అబ్బో గంగోలు ఎత్తిపోయి పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా, పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు. చెప్పుతో కొట్టాలని నేను అనలా. అనధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి 68 లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా, మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మొట్టమొదటి సూపర్ 6 హామీ ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి చెప్పండి. ఇది హామీ కాదా? ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో పట్టుకొని ఇచ్చినటువంటి హామీ కాదా? ఈ హామీలో మొట్టమొదటి సూపర్ 6 హామీలో ఈ ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా? మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా? నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి 19 నెలలు అవుతుంది, 20 నెలలు అవుతుంది రమారమి. ఈ 20 నెలల్లో 20 నెలల్లో 68 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా? సిగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఇంకా అంట సూపర్ 6 అద్భుతంగా అమలైందంట. ఊరువాడల వారవాడల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన P4 అనే ఒక కార్యక్రమం పెట్టి, ఈయన పీకిందేం లేదు, ఈయన పేరు పీకే అంట, ఈయన పీకిందేం లేదు ఇక్కడ. ఈ P4 అనే ఒక కార్యక్రమం పెట్టి వాడవాడల వీధుల అంట సూపర్ 6 అద్భుతంగా అమలు జరిగింది. సూపర్ 6 ఆహా ఓహో అద్భుతంగా అమలు జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి వారోత్సవాలు చేయాలి అంట సూపర్ 6 అమలు గురించి. ఏం అమలు చేస్తారు ఆ వారోత్సవాలు? వీళ్ళ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాల కల్పన గురించి నేను అడిగా డిపార్ట్మెంట్, మీరు ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారు, ఎన్ని ఉద్యోగాల కల్పన చేసి ఈ రాష్ట్రంలో చేశారు అని అడిగితే వీళ్ళు ఇస్తున్నటువంటి ఆన్సర్ చూడండి. ఇంకా దీనికి కాంట్రారీగా ఆన్సర్ ఉంది. నేను అడిగింది ప్రైవేటు ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రైవేటు ఉద్యోగాల కల్పన గురించి అడిగితే హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 to 25/2/2025 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారని అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చినటువంటి సమాధానం, దిస్ ఈజ్ ఆన్సర్ గివెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో నుంచి వచ్చినటువంటి సమాధానం నాకు 24/4/2025 లెటర్ నెంబర్ 2800-326/F-FIN-01 HRGO PDPP/112/2025 ఈ ప్రొసీడింగ్స్ ద్వారా నాకు వచ్చినటువంటి సమాధానం, నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఏమయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా, ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేస్తున్నారా మీరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగం, అవర్స్ బేసిస్తో ఉద్యోగం, కాంట్రాక్ట్లో ఉద్యోగం, అబ్కాస్లో ఉద్యోగం, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటు, జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు జీతాలు వేసేది, బడ్జెట్ అప్రూవల్ ఇచ్చేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేకుండా మీరు అసెంబ్లీలో 4 లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేశామని ఎలా చెప్పారు? అసెంబ్లీలో ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు? వేర్ ఇస్ ద డేటా? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియదు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత కల్పన జరిగిందో తెలియదు. మరి మీరు అసెంబ్లీలో చెప్పే మాటలు, ప్రెస్ మీట్లో చెప్పే మాటలు బోగస్ మాటల? ఇంకోటి కూడా అడిగా, హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హ్యావ్ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 to 25/2/2025 టిల్ ఫిబ్రవరి వరకే అడిగాను నేను. అడిగితే ది ఆన్సర్ ఆఫ్ పర్టికులర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యూ జస్ట్ ప్లీజ్ సీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ది రిక్వెస్టెడ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్ కన్సర్న్
As such, the said details are not maintained by the Public Information Officer, Finance Department. Hence, it is requested to approach the concerned department to which the said information is required. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెద్దల్ని, ఆయన పేరేంటి పయ్యావుల కేశవ్ అనుకుంటా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అటు బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా? మీ డిపార్ట్మెంట్ వర్క్ చేసేది ఇట్లాగానా? ఈ విధంగా వర్క్ చేస్తుందా? ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన జరగాలి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ,